నువ్వు పుట్టినప్పుడు ఎవ్వడు నీతో రాడు. అలాగే నువ్వు పోయేటప్పుడు కూడా ఎవ్వడు నీతో ఉండడు. ఇది జగమెరిగిన సత్యం. ఇది నీకు తెలుసు. నిజం చెప్పాలంటే మనిషి యొక్క సహజ లక్షణం స్వార్థం. కానీ ఎవ్వరు అంత ఈజీగా బయటకు చెప్పరు. నాకు అలాంటి ఉద్దేశం లేదండి అని ఏవో కబుర్లు చెబుతారు. కానీ అవసరం వచ్చినప్పుడు వారి నిజ స్వరూపం బయటపడుతుంది. అసలు స్వార్థం లేకుండా మనిషి బ్రతకలేడు. ఇక్కడ ఎవడి స్వార్థం వాడిది, ఎవడి అవసరం వాడిది. కేవలం అవసరం, స్వార్థం కోసం మాత్రమే నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. వాడి అవసరం తీరిందా నిన్ను పట్టించుకోవడం మానేస్తాడు. నీ దరిదాపుల్లో కూడా వాడు కనబడడు. ఇది సత్యం. ఎవరిని అంత ఈజీగా నమ్మవద్దు. అంత ఈజీగా నీ లైఫ్లోనికి రానివ్వద్దు. ఒకరు నీ లైఫ్లోకి వస్తున్నారు అంటే ఆనందాన్ని ఇవ్వాలి తప్ప విషాదాన్ని ఇవ్వకూడదు. ప్రతి రిలేషన్ నీకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకో. లైఫ్లో టైం చాలా విలువైనది. అనవసరమైన వారితో రిలేషన్ మెయింటైన్ చేసి ఆ తర్వాత బాధపడొద్దు. ఇక్కడ నీ లైఫ్కి నువ్వే హీరోవి. నీ లైఫ్లోకి వచ్చే వారందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు. వారి పాత్రలు అయిపోగానే వారు నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. నీ లైఫ్కి నువ్వు హీరో అయినప్పుడు ఈ సమాజంలో నీది ఒక యూనిక్ పర్సనాలిటీ. నీలా ఎవరు ఆలోచించరు, నీలా ఎవరు ప్రవర్తించరు, నీలా ఎవరు ఉండరు. ఒకరి గురించి నీ క్యారెక్టర్ని మార్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ బిహేవియర్ ద్వారా ఎవరికి నష్టం కలిగించనంత వరకు, బాధ పెట్టనంత వరకు నువ్వే కింగ్వి. మానవ సంబంధాలు అన్నీ అవసరాలు మరియు ఆర్థిక సంబంధాలు. ఇక్కడ డబ్బుంటేనే బంధువులు, స్నేహితులు అందరూ. లేకపోతే ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. ఇది నిజం. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ప్రేమలోనూ ప్రేమికుల మధ్య స్వార్థం, అవసరం రెండూ ఉంటాయి. ఇవి చాలా వరకు తెలియదు. నిస్వార్థంగా ప్రేమిస్తే జీవితంలో ఎన్నో కోల్పోవలసి వస్తుంది. ఇది చాలామంది తమ జీవితంలో నేర్చుకొని ఉంటారు. నిజంగా ఇద్దరు నిజాయితీగా ప్రేమించుకుంటే ఒకరి ఫ్రీడమ్ను ఒకరు అస్సలు కిల్చేయరు. హ్యాపీగా ఉంటారు. చేదు నిజం ఏంటంటే 90% ప్రజలు పక్కవారి గురించి ఆలోచిస్తారు. అంటే లవర్ గురించి, ఫ్రెండ్స్ గురించి, బంధువుల గురించి ఇలా వారి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరు నీకు గౌరవం ఇవ్వకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలుసు. నాకు గౌరవం ఇవ్వడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అనే బాధను వదిలేసి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడు. సక్సెస్ సాధించు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారిని దగ్గరికి వస్తారు. నీ యొక్క సక్సెసే నీ రివెంజ్. ఈ ప్రపంచం చాలా పెద్దది. లైఫ్ చాలా చిన్నది. ఈ చిన్ని లైఫ్ని ఎవరి కోసం సాక్రిఫై చేయొద్దు. నీ ఇష్ట ప్రకారం లైఫ్ని లీడ్ చేయి. నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేసుకో. చేసే వర్క్లో ఆనందం వెతుక్కో. అసలు జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. నీ ఆలోచనలకు, నీ అభిప్రాయాలకు విలువ ఇచ్చి చూడు. అదే గొప్ప జీవితం. లైఫ్ చివరి దిశలో నేను నా ఆనందాన్ని కోల్పోయాను అనే ఫీలింగ్ రాకుండా ప్రతిరోజును కొత్తగా చూస్తూ, కొత్త విషయం నేర్చుకుంటూ, లైఫ్ని ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ ఆసక్తిగా ఉండాలి. మొత్తంగా నీలా నువ్వు ఉండి నీకు నచ్చిన విధంగా ఆనందంగా బ్రతకడమే జీవితం.